ఎప్పుడు టైం అయితే ఎప్పుడు పెళ్లి కొడతారో ఎప్పుడు వెళ్ళి తినేద్దామా అని చెప్పేసి అది అక్కడి నుంచి వచ్చింది నీకు తిండి పిచ్చి, అది సంగతి. ఆకలి ఇలా పని చేపిస్తుంది నాతో. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే పుల్లల పొయ్యి మీద ఆగు రాజు, ఆగు. దా ఇట్రా, రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడైతే పుల్లల పొయ్యి మీద కొరమైన చేపలు ఎగురు చేసుకుంటున్నాము. సేమ్ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎలా చేసేదో అదే ప్రాసెస్లో అదే స్టైల్లో చక్కగా పుల్లలపై పెట్టుకొని పుల్లలపై మీద కొరమైన చేపలు ఎగురు చేసుకుని చక్కగా కమ్మగా తిందాం అన్నమాట. ఇప్పుడైతే ఏం చెప్దాం అనుకుని మర్చిపోయాను. కాదు ఫ్రెండ్స్, చేప పిల్లలు చిన్న చిన్న చేప పిల్లలు తీసుకొచ్చారు. ఈయనైతే నేనంటాను మట్టి గిడుసులేమో అంటాను, మా వారేం కాదు కొరమైన చేప పిల్లలు అంటున్నారు. మరి మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. అంటే అవి చేపలుగా ఉన్నప్పుడు అయితే మరి వీడియో కూడా తీయలేదు, అక్కడ కట్ చేయించుకుని వచ్చారు. జస్ట్ అది ముక్కలు ఉన్నాయి, ఆ ముక్కలు చూసి మీరు అని గుర్తుపడితే కనుక కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. లోపల మట్టి అదే చేపల కూర వండుదామని పుల్లల పొయ్యి మీద. ఓకే, సెటప్ అంతా రెడీ చేస్తున్నా. వెలిగించావు పోయా, ఇప్పుడు పెట్టావు. ప్రేమ్జీ వెలిగించాడు. సెటప్ అంతా ప్రేమ్జీ, సెటప్ కింగ్ ప్రేమ్జీ. హాయ్, మచ్చి రెడీ. क्या रे कृष्णा भाई, क्या करे? लक्ष्मी खाना बनाया? बनाती साहब अभी नहीं बनाया? हाँ ओके, 10 मिनट में मच्छी होता। फटाफट खा दे, हमको भूख लगे तुमको भूख लगे। आप मच्छी करो, मैं पूरी डालती हूँ। गरम गरम खाते। पति किधर है? पति इधर है, आग जला रहा। परमीन भाई इधर है। इसको में रस में इसको क्या करना, फॉर्मेन है। అది కొరమేన్ అంటారా లేకపోతే మట్టి గిడిస పిల్లలు అంటారా? కొరమేన్ పిల్లలా? ఇదిగో తొందరగా నన్ను ఉండను నేను చూస్తుంది. కొరమేను అనమాట, అంటే ఎగురులాగా. చూసావా, ఇసుకో చోటా చోటా నై బడా ఏకీ ఆత ఫటాఫట్ ఖా. అమ్మా అద్దం పట్పట్లు ఆడిస్తుంది. అద్దం ఇప్పుడు అల్లం పచ్చిమిరకాయలు ఇవన్నీ టప్లు ఆడిస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరు హిందీలో మాట్లాడుకున్నారు కదా, ఏం అడుగుతున్నావు? లక్ష్మి ఏం చెప్తుంది? నాకైతే హిందీ రాదు. అన్నం వండావా అని అడిగా, అంటే ఇప్పుడు వండాలి అని అంటుంది. సరే టప్ వండేది కానీ చేపల కూర కూడా రెడీ అయిపోతే వేసుకొని తింది కానీ అన్న. పతిదేవ్ అంటే వాడు ఆయనకి ఆకలేస్తుందంట. అరే కృష్ణాబాయ్, అరే బయట రే అల్లం వెళ్ళిపోయి రెండు మారో फटाफट मारो, कच्चा बीचे है। मिर्ची भी मिर्ची भी पहले डाल दो। पटा जीरा डालना। जीरा नक्कोले, जीलकर्र కూడా వేయాలా అంటుంది. జీలకర్ర వద్దు. ये मच्छी में नहीं डालिया. अच्छा, ये मच्छी జీలకర్రని హిందీలో ఏమంటారు లక్ష్మి? జీరా है ना हिंदी में, जीरा का। जीरा। ये आज का मच्छी हो गए तो कल शादी है ना, शादी हो गए तो चिकन लेके आता हूँ। इधर है, ये अंडा डालने को चिकन है ना, ये लेके आता हूँ, ये बनाता हूँ इधर। సరిపోతాయి? సరిపోతాయి. పచ్చిమిరపకాయలు కోసి బారుగానా? కాదు, సన్నగా, మరీ సన్నగా కాకుండా. పొయ్యి అయితే వెలిగిపోతుంది. కృష్ణ చక్కగా కూర్చున్నాడు. ఇప్పుడైతే పొయ్యి అయితే చక్కగా మండిపోతుంది. బాండీ పెట్టేసుకుందాము. ఇప్పుడు నూనె వేసుకోవాలి. ప్రేమ్జీ ఆయిల్ వెయ్యి. 5 టేబుల్ స్పూన్ వెయ్యి ప్రేమ్జీ. 5 टेबल डालो, इसमें है 5 डालो.
ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడైతే ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి. బస్సే కొంచెం కరివేపాకు, ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని ఆనియన్స్ మగ్గించుకుందాము. మోసరికి పెట్టు, గైర్ వెళ్ళిపోతుంది. రైట్, కట్టెల పొయ్యి మీద ఫాస్ట్గా అయిపోతుందిగా. పొయ్యి నిండా కట్టెలు పెట్టేశాడు ప్రేమ్జీ. టక టక టక. కానీ నెక్స్ట్ ఏదో పెద్ద వంట చేసినట్టుగా పెట్టాడు. సెగేమో ఫుల్గా కొడుతుంది మొహానికి. ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అంటే ఒక పెద్ద స్పూను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను చేపల ఇగురికి నేను మసాలాలు ఏమి వేసుకోవట్లేదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడి మసాలా తప్పనిచ్చి న్యాచురల్గా అవి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఇట్లా ఇవి కూడా వేయకపోతే ఇంకా చేపల కూర నీసు వాసన వచ్చింది. తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్ వచ్చేటట్టుగా నేను చేస్తున్నాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కొరమేన చేపలు. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇవి కొరమేన అని అంటావా లేకపోతే మట్ట గిడుసులు ఉంటాయి? కాదు, మీడియం సైజ్ కొరమేనే. మట్ట గుడుసులు అంటే ఏలంతే ఉండాలి. ఇంకా అంత మించి పెరగవు అవి. ఇవైతే శుభ్రంగా ఉప్పు పసుపు వేసేసి కడిగేసుకున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కలు కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఒకసారి కలుపుకుందాం. ఈ వాటర్ అంతా ఎగిరి కూర దగ్గరికి వరకు ఉడికించుకోవాలి. గాలి బాగా వేస్తుంది, దానివల్ల పొయ్య మంట అటు ఇటు వెళ్ళిపోతుంది. ఇందక్కడైతే పొయ్య బాగా సెగెక్కువైపోయి కూర అనేది మాడిపోతుందని మేమే పుల్లలు బయటికి తీసేసాము. ప్రేమ్జీ పొయ్యి నిండా పుల్లలు పెట్టేసేసాడు. చాలు, ఒక 5 నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోయిద్ది. ఏం చేస్తున్నారు ఇక్కడ మీ ఇద్దరు? చక్కగా తలకాయ ఒళ్ళో పెట్టుకొని కాళ్ళు నొక్కరా బాబు అంటాం. సవరదీయమంటది, అది పొడుకుంటుంది. అక్కడేమో కూరేమో పక్క ఉడుకుతుంది. అక్కడ నన్ను కూరని వదిలేసేసి వచ్చి ఇక్కడ రాజుగాడితో చక్కగా ముచ్చట్లు పెట్టావా? లేదు, ఫంక్షన్ ఉంటే రాజుగాడు నేను ఇద్దరు బిజీ అయిపోతాను. నువ్వు బిజీ అయిపోతావు, రాజుగాడు ఎందుకు బిజీ అయిపోయింది? ఎవడెవడో వస్తాడు ఏంటో ఆడికి పిచ్చెక్కిపోతా ఉంటుంది. ఓహో, ఈడు మనోళ్ళ కాదా అనా? అదే రోజు అయితే ఎవరు ఉండరు కాబట్టి నాకు అర్థమైంది. ఏంటి అలసిపోయావా? అప్పుడే బ్రేక్ఫాస్ట్ తింటున్నావు? ఏంటిది అది? మిల్కీ బార్ చాక్లెట్. చిన్న ముక్క పెట్టి కృష్ణగాడికి కింద 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 ఉంటుంది కమ్మా. దా మిల్కీ బార్ చాక్లెట్ ఖావ్. కృష్ణ భాయ్ నీకు కావాలా? నాకు వద్దు, నేను పెరుగన్నం తిన్నా. పొద్దున్నే ఎంత టేస్ట్గా ఉన్నా పెరుగన్నం తినేసిన తర్వాత ఏంది పెరుగన్నం చక్కెరకేళి తిన్నా ఇప్పుడే. ఇక 2 అయినా 3 అయినా ఆకలి అయితే. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. కూర అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు పొడి మసాలా చల్లేసుకుందాము. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా, హోమ్ మేడ్. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు.
ఎక్కువ హడావిడి లేకుండా అనేక రకాల మసాలాలు కలిపి ఎక్కువ హడావిడి చేసేసి కూర చెడగొట్టుకోకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ వచ్చేటట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉండిద్ది కర్రీ అయితే. మన పూర్వకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు ఏ మసాలాలు ఉన్నాయండి, ఉన్న వాటితోనే చక్కగా నీట్గా అందంగా రుచిగా చేసి పెట్టేవాళ్ళు. కానీ వాసన పిచ్చెక్కిస్తుంది ఇక తినేయాలి. లక్ష్మి పూరీలు వేస్తుంది. అంత కమ్మగా ఉండిద్ది అనమాట. ఇదైతే చిన్నప్పుడు అమ్మమ్మ పుల్లలపై మీద చక్కగా నీట్గా చేసేది. ఇళ్ళకి వచ్చేవి చక్కగా అయినా సరే. చేపలు అన్నీ కరెక్ట్గా నేను స్కూల్కి వెళ్ళే టయాన్ని చేపలు అవి తీసుకునేది అమ్మమ్మ. నేను ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు పద్దాక అదే తలుచుకుండేదాన్ని, ఇవాళ చేపల కూర తొందరగా బెల్లి కొట్టేస్తే బాగుండు, తొందరగా తినేద్దాం. ఏంటి చిన్నప్పటి నుంచి ఉందా నీకు తిండి పిచ్చి? ఎప్పుడు టైం అయితే ఎప్పుడు బెల్లి కొడతారో ఎప్పుడు వెళ్ళి తినేద్దామా అని చెప్పేసి అది అక్కడి నుంచి వచ్చింది నీకు తిండి పిచ్చి. అది సంగతి. ఏంటో అనుకున్నా, అనవసరంగా మీ మేనమావని అనుకున్నా నేను. మేనమావ సాలేమని నీ తిండి పిచ్చి. బెల్లి కొట్టడం ఆలస్యం, ఏ ఫ్రెండ్స్ని కలిసేదాన్ని కాదు. తిండి పిచ్చి. లంచ్ బెల్లి కొట్టంగానే స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మమ్మ అంతా టేస్ట్ అయితే వండేదన్నమాట. ఓకే, ఫాస్ట్గా లక్ష్మి అక్కడ పూరీలు చకచకలాడిస్తుంది. ఆకలి ఇలా పని చేపిస్తుంది నాతో. ఇందరు చాక్లెట్ పెడితే పెరగానని తిన్నానన్నావుగా, మరి చేపలు వండేవుగా. చేపల కూర తెచ్చిన ఆకలి అన్నమాట ఇది. లక్ష్మి పూరీలో కర్రీ మచ్చి కర్రీ. ఇప్పుడు చేపలు వండాను. అసలు నార్మల్గా ఏమి వండుకుంటారని మామూలుగానా? ఇగో టమాటా ఇది, తర్వాత ఆవాల చెట్లు వేసింది, ఆ చెట్లతో తింటది. వచ్చింది. నమస్తే చెప్పండి. పూరి బాగా పొంగింది. అచ్చాహే. ఒకసారి మా ఛానల్లో కూడా పూరి చపాతి బనాయా. चपाती पूरी इडली नहीं, क्या चिकन, अंडा करी, ऐसा चिकन बिरयानी भी करती. चिकन बिरयानी करती. ठीक है. కర్రీ అయితే ఎగిరిపోయింది. వెరీ గుడ్. చక్కగా దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర గరం మసాలా వేసేసి నిప్పుల మీద వదిలేసాము. లక్ష్మి పూరి వేస్తుందంటే తెచ్చుకోవడానికి వెళ్ళాము. వెళ్ళేసరికి చక్కగా ఎగిరిపోయింది. అయిపోయింది. వేడి చేపల కర్రీలో నేపాల్ పూరి. ఎలా ఉంది? సూపర్. అచ్చా హే. లక్ష్మి వాళ్ళతో మాట్లాడి నాకు కూడా హిందీ భాష వచ్చేస్తుంది. ఇక ప్రేమ్జీ తెచ్చుకుని రా. ప్రేమ్జీ రా. ఆవో ప్రేమ్జీ వెళ్ళిపోతున్నాడు పూరి పట్టుకుని. బయట ఇన్ని ఫోటో తీయాలంట ప్రేమ్జీ చెప్తున్నాడు. క్యా సబ్జీ లక్ష్మి? सब्जी ये क्या सब्जी? ये चिकन अभी चिकन। अच्छा राइट बैठो। रात का थोड़ा गिरती था। तुम्हारा प्लेट दो। ये किस तरह? घर को बच्चे को भी लेके जाओ। आओ भाभी। अभी मैं करती फोटो, आप बैठो। इधर आ रहे। हाँ। प्रेम जी మచ్చి కపూరి ఎలా ఉంది?
खाने खाने खाता एक बार खाए गरम गरम है भाभी ఆ, गरम गरम खाना అది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.